హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టీరియోటైప్ లైఫ్. మీకు క్యాప్షన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఒక వాలెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. యూజువల్లీ స్విచ్ బోర్డ్స్ దగ్గర చాలా ప్లెయిన్గా బోరింగ్ ఉంటుంది కదా, సో నేను కొంచెం బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫర్ చేద్దామని ఫిక్స్ అయినా. ఫస్ట్ నేను పెన్సిల్తో అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కంపాస్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి కరెక్ట్ సర్కిల్స్ వస్తాయి అండ్ మనకి మిస్టేక్ కూడా ఉండదు అని చెప్పి అలా చేస్తున్నాను. ఇప్పుడు పెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం రబ్ చేసుకొని మళ్ళీ రీడ్రా చేసుకోవచ్చు మనం కావాల్సిన విధంగా. అండ్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరు ఒక సింపుల్ డిజైనే చూస్ చేసుకోండి, సో దట్ యాజ్ అ బిగినర్ మనకి అవుట్పుట్ కూడా బాగా రావాలి అండ్ ఎక్కువ ఇంపాక్ట్ కూడా పడొద్దు వాల్కి. అంటే ఒక సింపుల్ డిజైన్ చూస్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడ నేను కంపాస్తో ఒక డిస్టెన్స్ డ్రా చేసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను స్కేల్తోని, సో దట్ మనకి ఒక్కొక్క డిజైన్ మనం ఏదైతే చూస్ చేసుకున్నాం దానికి కరెక్ట్ డిస్టెన్స్ ఉంటే అది చూడడానికి కూడా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు పెన్సిల్తో అంతా డిజైన్ డ్రా చేశాక కలర్తోనే నేను అవుట్లైన్ డ్రా చేసుకుంటా. అంటే ఏదైతే మొత్తం పెన్సిల్తో డ్రా చేసినానో దాన్ని ఇప్పుడు నేను బ్లాక్ కలర్తో హైలైట్ చేసుకుంటున్నా. అండ్ నా డయాగ్రామ్ అంతా నేను బ్లాకే ప్రిఫర్ చేస్తున్నా, సో దట్ బ్లాక్ అండ్ వైట్లో అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మండేలా ఆర్ట్స్ అంటే యూజువల్లీ బ్లాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. దీంతో పాటు నేను ఒక క్యూట్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తున్నా. ఇదైతే ఒక బర్డ్ ఒక నెస్ట్లో ఉంటుందో అది సైడ్కి డ్రా చేస్తున్నా, సో దట్ అది ఇట్లా మొత్తం జస్ట్ మండేలా ఆర్ట్ కాకుండా ఇక్కడ సైడ్కి కూడా నీట్గా క్యూట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను అలా డ్రా చేస్తున్నాను. And this is the final output. Please like, share and subscribe.